వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ చూసాము, టర్మినాలజీస్ చూసాము, హౌ టు చూస్ బెస్ట్ స్టాక్స్ అనేది చూసాం. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్స్ ఏముంటాయి సార్? అసలు ఏంటంటే చాలామంది ఏం చేస్తుంటారంటే హెర్డ్ మెంటాలిటీ అంటారండి. ఒక గుంపుగా ఎవరో చెప్పారు నా ఫ్రెండ్, అరే రే ఎందుకు అమ్మేస్తున్నావు ఇప్పుడే, ఇందాక మనం ఏమనుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్లో ఒక రేటు ఒక టార్గెట్ హిట్ అయిన తర్వాత అమ్మేయాలి అనుకున్నా. ఆ టైంలో ఏం చేస్తారు, వెనకింటి వాడినో పక్కింటి వాడినో ఫ్రెండ్నో ఎవరితోటో బస్సులోనో ట్రైన్లోనో ఎవరితో డిస్కస్ చేసి అప్పుడు కాదు అది ఇప్పుడే అమ్మేయటం ఏంటి, చాలా పెరుగుతుంది, 150 అయిపోతుంది, 160 అయిపోతుంది అంటారు. ఓహో అయితే నేను 50K కొన్నా కదా, ఇప్పుడు 55 అయిపోయింది, అయ్యో నాకు ఛాన్స్ పోతుంది అని 55లో మళ్ళీ కొంటాడు. ఓకే 60 అవుతుంది, ఇంకోళ్ళు ఏమన్నా అడుగుతాడు, మళ్ళీ ఆయన కూడా లేదండి అది 100 రూపాయల స్టాక్ మీరు 60కి అమ్మేస్తే అట్లా 100 రూపాయలు అవుతుందంటే మళ్ళీ అక్కడ కొంటాడు. ఓకే ఆ విధంగా ఏంటంటే హెర్డ్ మెంటాలిటీ ఇక్కడ అక్కడ డిస్కస్ చేసి ఎప్పటికీ వీడు ప్రాఫిట్ బుక్ చేయడు, అలా కొట్టుకుపోతాడు. అది ఏమవుతుంది, అలా ఎందుకు పెరుగుతుంది అన్నది మనకి అర్థం చేసుకోవాలి ఫస్ట్. అలా ఎందుకు పెరుగుతోంది, ఎవరో దాన్ని స్టాక్ మార్కెట్లో ఏంటంటే చాలా రకరకాలైనటువంటి ఆపరేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ప్రైస్ని రిగ్గింగ్ అంటారు, ప్రైస్ పైకి మ్యానిపులేట్ చేస్తారు. ఆ మ్యానిపులేట్ చేసి ప్రైస్ వెళ్ళిపోతుంది పైకి. అలా వెళ్ళిపోయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏదో ఒక రోజు అవి ఆ ప్రైసెస్ డమాల్ అంటారు. అప్పుడు ఈ పూర్ ఇన్వెస్టర్ అలా చూస్తూ ఉండిపోతాడు, ఏమీ చేయలేడు. ఎందుకంటే 100 రూపాయలకు అవుతుంది అనుకున్నది అది 50కో మళ్ళీ వెనక్కి వచ్చేస్తే పూర్ ఫెలో అమ్మలేడు. యావరేజ్ 65-70 అయిపోయింది, దాని వెనకాల కొంటుపోయాడు, అది అన్న 50కి వచ్చేసింది, మళ్ళీ వెనక్కి లాస్ బుక్ చేయలేడు, అమ్మలేడు. అలా పోనీ అంత ముందర ఏమైనా అనుభవించాడా, ఒక పైసా తీసుకున్నాడా, అది లేదు. సో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇండెక్స్ ఇవాళ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది, మీకు తెలుసు కదా, 2-3 రోజుల క్రితం ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. ఇంకెక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది ఆల్ టైమ్ హైకి, అది కూడా కరెక్ట్గా మనం ఎవరు చెప్పలేము అనమాట. అది కూడా మనం కరెక్ట్గా ఎవరు చెప్పలేము. ఇండియన్ కంపెనీస్ బాగా చేస్తున్నాయి, ప్రపంచం అంతా బాగాలేకపోయినా మనం ఒక్కళ్ళ బాగా చేస్తున్నాం అని ఒకప్పుడు చక్కలగరించుకోవడం బాగుండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. రాత్రి ఎక్కడో నాస్డాక్లో, ఎక్కడ మన యూఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ ఎక్కడో ఏదైనా చిన్నది జరిగితే రాత్రి అది పడిపోతుంది మార్కెట్. అక్కడ పొద్దున్నే లేచేటప్పటికి మన మార్కెట్ కూడా 2000 పాయింట్లు పడిపోతుంది. అప్పుడు మనం నెత్తి నోరు బాదుకుని ఏమీ లాభం లేదు కదా. సో ఇప్పుడు ఈ మార్కెట్ అన్నది ఇన్సులేటెడ్ మార్కెట్. ఇదివరకు అట్లాగా పాతకాలంలో మా చిన్నప్పుడు 40 ఏళ్ల క్రితం ఒక్కటి ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ఇండియన్ స్టాక్ మార్కెటే ఉండేది. ఇక్కడ ఇండియాలో పరిస్థితులే. ఎప్పుడైతే మనకి లిబరలైజేషన్ ఇవన్నీ బయట నుంచి డబ్బులు రావటం ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా మటుకు ఇప్పుడు బయట కంపెనీస్ నుంచి డబ్బులు వచ్చాయన్నమాట, పెట్టుబడులు పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ ఇలాంటి పరిస్థితులు ఏంటంటే ఇది గ్లోబలైజ్డ్ సినారియో. ప్రపంచంలో ఏది ఎక్కడ నెగటివ్ న్యూస్ వచ్చినా, రూమర్స్ వచ్చినా దాని ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. అర్థమైందా? యూఎస్లో అన్ఎంప్లాయ్మెంట్ పడిపోయింది, పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ రావట్లేదు, జనరేట్ కావట్లేదు అంటే ఇండియన్ మార్కెట్ పడిపోయింది. అక్కడ నెంబర్ పెరిగింది, బాగుంది అని అంటే ఇది ఇంటిగ్రేటెడ్ కాబట్టి ఇమ్మీడియట్గా ఇక్కడ రేట్లు పెరుగుతాయి. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవర్ యాక్టివ్గా చక్కగా మనం మన డబ్బులు మన టార్గెట్ మనం చూసుకోవాల్సిందే. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అడ్వైస్ తీసుకోవద్దు, ఎవరు అడ్వైస్ అలా చెప్పారు ఇలా చెప్పారు కొనేసేయండి, ఎందుకు అమ్మేసావు, అవి థింక్ చేయొద్దు. యూ హ్యావ్ టు థింక్ ఇండివిజువల్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇది మన డబ్బులు, మనం ఎక్కడ కొన్నాము, మనం ఆ రోజు ఎందుకు కొన్నాం, ఏ ఉద్దేశంతో కొన్నాం, ఏ టార్గెట్ మనసులో పెట్టుకు కొన్నాం అన్నీ మనకే తెలుసు. కాబట్టి మనం వేరే వాళ్ళ డెసిషన్ మీద మనం వెళ్ళకూడదు. సో మెయిన్గా చేసే మిస్టేక్ ఏముంటుంది సార్? మిస్టేక్ ఇది కదమ్మా, హెర్డ్ మెంటాలిటీ, గుంపులో గోవింద. ఓకే ఎందుకు పెరుగుతుందో తెలియదు. స్టాక్ మార్కెట్ అంత హై అయిపోయింది కాబట్టి పక్కింటి ఆయన స్టాక్ మార్కెట్లో 10 లక్షలు సంపాదించాడండి లాస్ట్ మంత్లో అనగానే వీడు కూడా పాపం ₹1,00,000 పెడతాడు. ఆల్రెడీ అంత పెరిగింది, ఇంకెక్కడ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయో, తరిగేందుకు అవకాశాలు ఉన్నాయా, అది మనం చూసుకోవాలి. రిస్క్ అంటే అంత పెరిగున్న మార్కెట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. అర్థమైందా? సో ఇది సైంటిఫిక్గా మనం ఆలోచించాల్సింది అనమాట. ఇంత పెరిగింది కాబట్టి ఓకే, ఒకవేళ పెట్టదలుచుకున్నా ఒకేసారి పెట్టకుండా 10,000 పెడదాం, తరుగుతుందేమో, తరిగాక ఇంకో 10,000 పెడదాం, ఇంకా తరిగాక ఇంకో 10,000 పెడదాం. మా దగ్గర ఉన్న పెట్టుబడిని మనం ఎంతైతే పెట్టాలనుకుంటున్నాం, ₹1,00,000 అలా 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 దశల వారి అంటాం,
అలా ఇన్స్టాల్మెంట్స్లో పెట్టామంటే అప్పుడు ఏమవుతుంది, రిస్క్ మినిమైజ్ అవుతుంది. రిస్క్ అన్నది చూడాలి అక్కడ, ఎప్పుడు కూడా పైకే ఆలోచించకూడదు. డౌన్వర్డ్ రిస్క్ కూడా ఉంది, ఎంత ఎదిగితే అంత డౌన్వర్డ్ రిస్క్ ఉంది. మనకు కూడా అంతే కదా, కొండ పైకి ఎక్కి అక్కడి నుంచి చూస్తే భయం వేస్తుంది మనకి కదా. సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్లో కూడా మనం ఏం చేయాలి, అది తెలుసుకుని ఫస్ట్ అది గుర్తుంచుకోవాలి. పక్కన వాళ్ళు ఎవరు సంపాదించేస్తారు కాబట్టి నేను సంపాదించగలను అని దుంకేయకూడదు. అది ఆ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇన్స్టాల్మెంట్స్లో పెట్టుబడి పెడుతూ వెళ్ళాలన్నమాట. అందువల్ల అదే మేజర్ మిస్టేక్ అది. తర్వాత రెండోది ఏంటి, రివర్స్లో ఇందాకడ ఆయన కొన్నాడు, వీడు కొన్నాడు, ఆయన అమ్మేశాడు, లేకపోతే అందరూ అమ్మేస్తున్నారు, అమ్మో అమ్మేస్తున్నారు, అమ్మో ఏదో అయిపోతుంది అని అమ్మేయకూడదు. అమేజింగ్. ఏది కూడా మనం అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మనము ఆ వేలం వెర్రి అంటారు, వేలం వెర్రిగా చేయకూడదు. ఒక లాజికల్గా ఒక ఫైనాన్షియల్ మనం ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ దాని ప్రకారం మనం చేసాం కాబట్టి మనకి ఏమీ కాదు. పడిపోయింది అంటే అది అదృష్టంగా భావించేది. అందులో అయితే చాలా ఓల్డ్ సేయింగ్ ఉంది, వెన్ ఎవ్రీబడి సెల్స్ యూ బై, వెన్ ఎవ్రీబడి బైస్ అంటే అప్పుడు పైకి వెళ్ళిపోయింది, యూ సెల్. యూ హ్యావ్ టు టేక్ దట్ బేసిక్గా స్టేబుల్గా. నా దగ్గర 100 షేర్లు ఉన్నాయి, ఇంత పైకి పెరిగింది, ఇంకా పెరిగితే పెరగచ్చు, ఓ 50 అమ్మేస్తే నేను సేఫ్ కదా, అది పడిపోయినా కూడా నాకు ప్రాఫిట్ చేసేసుకున్నా కదా అని ఎప్పటికప్పుడు ఏంటంటే మనము రిస్క్ని, స్టాక్ మార్కెట్లో రిస్క్, వాలటాలిటీ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిస్క్ని మినిమైజ్ చేసుకుని రిస్క్ని అదుపులో పెట్టుకుని మనము ఆడాలి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ గేమ్, మనం ఇన్వెస్ట్ చేయాలి. అందువల్ల ఏంటి బేసిక్ థింగ్ ఏంటి, స్టాక్ మార్కెట్లో కావాల్సింది ఏంటి కావాలి, డిసిప్లిన్ ఉండాలి. అగైన్ అండ్ అగైన్ వీఆర్ కమింగ్ టు ది సేమ్ వర్డ్. డిసిప్లిన్ లేకుండా స్టాక్ మార్కెట్ కాదు, మామూలుగా లైఫ్ కాదు, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానింగ్ కాదు, ఏది అన్నీ కూడా సెంట్రల్ అరౌండ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్లో ఏమిటి, ఈ గ్రీడ్ పనికిరాదు. బేసిక్ థింగ్ స్టాక్ మార్కెట్లో గ్రీడ్ అస్సలు పనికిరాదు. నెక్స్ట్ హెర్డ్ మెంటాలిటీ, గుంపులో గోవింద, షీప్ కల్చర్, మనకందరికీ అది ఎవరెవరు చెప్పారు, టీవీలో చూసాము, ఆ ఛానల్లో చూసాము, ఆయన చెప్పాడు కాబట్టి కొట్టా. నెవర్ డూ దట్. గొర్రెల మందలాగా వెళ్ళొద్దు, మన డబ్బులు మనవి. యా, అది విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ.